నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. ఈ సామెతను సినీ స్టార్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఫేమ్ ఉన్నప్పుడే భారీ రెమ్యూనరేషన్ తీసుకొని బాగా సంపాదించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు దీనిని ఫాలో అవ్వాలి, ఎందుకంటే వాళ్ళ క్రేజ్ కొంతకాలంకే పరిమితం అవుతుంది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేస్తూ యూత్కి చేరువైన వైష్ణవి చైతన్య మొదట చిన్న చిన్న పాత్రలతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత బేబీతో హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా నటిగాను మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. సిద్ధు జొన్నలగడ్డ సరసన జాబ్ మూవీ చేస్తుంది వైష్ణవి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఎస్విసిసి బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆనంద్ దేవరకొండకు జోడిగా సితారా బ్యానర్లో ఓ సినిమా చేస్తోంది. వాటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న జాక్ హిట్ అయితే మరిన్ని అవకాశాలు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న వైష్ణవి ఇప్పటికే రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు టాక్. ప్రస్తుతం వైష్ణవి ఒక సినిమాకి ₹1,00,00,000 దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదని సమాచారం. ప్రజెంట్ టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. అదే ఇప్పుడు వైష్ణవి పాలిట వరంలా మారే అవకాశం ఉంది. వైష్ణవి తెలుగు అమ్మాయి, పైగా మంచి నటి, యూత్లోనూ బాగానే క్రేజ్ ఉంది. మరోవైపు ఇతర భాషల హీరోయిన్లు కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. పైగా వారికి ట్రావెలింగ్, అకామిడేషన్ ఖర్చులు అదనం. ఆ లెక్కలన్నీ వేసుకుంటే వైష్ణవిని తీసుకోవడమే బెటర్ అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. పైగా ఆమె మరో 2 హిట్లు అందుకుందంటే క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మీడియం రేంజ్ హీరోయిన్లకు వైష్ణవి బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.